అందరికీ నమస్కారం. నా పేరు వంశీరెడ్డి కంచరకుంట్ల. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఇవాళ మేము వలిగొండలో మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు నిర్మించిన మన వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో ఉన్నాం. మేము అందరం అమెరికా నుంచి వెళ్ళి మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ గారు, కో చైర్ మోహన్ పట్లోల గారు, మా నేషనల్ ఇండియా కోఆర్డినేటర్ డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి గారు, మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మల్లిపెట్టి గారు, అండ్ సేవా డెస్క్ కోఆర్డినేటర్ సురేష్ వెంకన్న గారు, అండ్ సెక్రటరీ కవిత గారు, కో కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ గారు, అండ్ మా సేవా డెస్క్ అడ్వైజర్ జ్యోతిరెడ్డి గారు, తర్వాత మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ గణేష్ వీరంనేని గారు, మనోహర్ బోర్కే గారు, అండ్ కన్వెన్షన్ అడ్వైజర్ మన మనోజ్ గారు, అండ్ తర్వాత సేవా డేస్ ఫౌండేషన్ చైర్ మన సంతోష్ గంటారవం గారు, అండ్ మన నరసింహపేరిక కమ్యూనిటీ సర్వీసెస్ చైర్, అండ్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సంగీతారెడ్డి గారు, వాణిగడ్డం గారు, అలా మేము టీం అందరం కలిసి ఒక 40 మందిని సేవా డేస్ టీటీఏ సేవా డేస్ కోసం అని చెప్పేసి అమెరికా నుంచి వెళ్ళి డిసెంబర్ 10 నుంచి 23 వరకు ఇక్కడికి వచ్చామండి. అమెరికాకు వచ్చాము. అమెరికా నుంచి ఇండియాకి వచ్చాము. అందరికీ నమస్కారం. నా పేరు వంశీరెడ్డి కంచరకుంట్ల. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఇవాళ మేము వలిగొండలో మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు నిర్మించిన మన వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో ఉన్నాం. మేము అందరం అమెరికా నుంచి వెళ్ళి మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ గారు, కో చైర్ మోహన్ పట్లోల గారు, మా నేషనల్ ఇండియా కోఆర్డినేటర్ డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి గారు, మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మల్లిపెట్టి గారు, అండ్ సేవా డెస్క్ కోఆర్డినేటర్ సురేష్ వెంకన్న గారు, అండ్ సెక్రటరీ కవిత గారు, కో కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ గారు, అండ్ మా సేవా డెస్క్ అడ్వైజర్ జ్యోతిరెడ్డి గారు, తర్వాత మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ గణేష్ వీరంనేని గారు, మనోహర్ బోర్కే గారు, అండ్ కన్వెన్షన్ అడ్వైజర్ మన మనోజ్ గారు, అండ్ తర్వాత సేవా డేస్ ఫౌండేషన్ చైర్ మన సంతోష్ గంటారవం గారు, అండ్ మన నరసింహపేరిక కమ్యూనిటీ సర్వీసెస్ చైర్, అండ్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సంగీతారెడ్డి గారు, వాణిగడ్డం గారు, అలా మేము టీం అందరం కలిసి ఒక 40 మందిని సేవా డేస్ టీటీఏ సేవా డేస్ కోసం అని చెప్పేసి అమెరికా నుంచి వెళ్ళి డిసెంబర్ 10 నుంచి 23 వరకు ఇక్కడికి వచ్చామండి. అమెరికాకు వచ్చాము. అమెరికా నుంచి ఇండియాకి వచ్చాము. దీంట్లో ఈ సేవా డేస్ కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలేజ్ని మనం అడాప్ట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద తీసుకొని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. డిఫరెంట్ యాక్టివిటీస్. మొన్న మేము పరిగి వికారాబాద్లో ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చాము, హెల్త్ క్యాంప్ చేశాము. తర్వాత అంతకుముందు రోజు గజ్వేల్లో మనము ట్రైసైకిల్ పంపిణీ చేసినాము. అంతకుముందు సంస్థా నారాయణపూర్లో స్మార్ట్ టీవీస్ ఇచ్చినాము. అట్లా ఒక్కొక్క రోజు అంతకుముందు రెడ్ క్రాస్లోని హైదరాబాద్లో మనము పిల్లలకి డిఫరెంట్ ఐటమ్స్ డొనేట్ చేశాము. అండ్ వరంగల్లో జాబ్ మేళ చేసాము, హెల్త్ క్యాంప్ చేసాము. ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము డిసెంబర్ 10 నుంచి 23 వరకు. సో మాకు మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు ఒక దేవుడిలాగా మన తెలంగాణ రాగానే తెలంగాణకు మనం సేవ చేయాలని ఒక ఆర్గనైజేషన్ స్థాపించి, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించి మా అందరికీ భాగస్వామ్యం చేశారు. దానివల్ల మేము ఇవాళ డిఫరెంట్ ఆఫ్ విలేజెస్కి మేము సేవ చేయగలుగుతున్నాము. ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే సార్ పైన ప్రేమ చూపించి మీ అందరిని చూస్తే చాలా ఆనందకరంగా ఉన్నది. ఎందుకంటే మేము సార్ దగ్గరగా మేము క్లోజ్గా వర్క్ చేస్తూ ఉంటాము. సార్ ఈ భూమి కొని దాని కాలేజ్ కట్టించి అండ్ తర్వాత దాన్ని గవర్నమెంట్కే డొనేట్ చేసిండు. అట్లా వెంకటేశ్వర జూనియర్ కాలేజ్, వెంకటేశ్వర టెంపుల్, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, ఇట్లా ఒకటి కాదు అట్లా చెప్పుకుంటూ పోతే వందల కార్యక్రమాలు చేశారు. రోడ్ డెవలప్మెంట్కి కూడా కోట్ల రూపాయలు పెట్టి రోడ్ డెవలప్మెంట్ చేసిండు. సో ఇంతకుముందు నేను అంటూ ఉంటేని ఏంది అని అంటే ఆ వెంకటేశ్వర స్వామి మీ నల్గొండ వాసులు, ఆ శుంకిశాల వాసులు చేసుకున్న పుణ్యమేందో కానీ మన పైల మల్లారెడ్డి గారిని ఇక్కడ పుట్టించి మీ అందరికి సేవ చేయిస్తున్నాడు. సో మీరందరూ లక్కీ ఫెలోస్ అంటాను అనిపిస్తుంది. ఎందుకంటే తను ఇన్ని సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయగలుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు యాక్చువల్గా చిన్న పిల్లలు మాట్లాడుకుంటూ ఇక్కడ కాలేజీ అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఏమన్నారంటే అది చాలా మంచిగా అనిపించింది. ఎందుకనంటే వాళ్ళు 10th వరకు చదువుకున్నాక వాళ్ళకి చదువుకోవడం లేకపోతే ఏదో కూలో నాలో చేసుకోవాలని బతకాల్సి వచ్చేది. అలాంటిది పైల మల్లారెడ్డి గారు ఏంటంటే అమ్మాయిలు వేరే దూరంలో వెళ్ళి చదువుకోలేరని చెప్పేసి ఇక్కడే కాలేజీ ఏర్పాటు చేయడం వల్ల ఇంతమంది అమ్మాయిలు వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ 400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంతమంది చదువుకోగలుగుతున్నారు, ఇంటర్మీడియట్ చేయగలుగుతున్నారు. ఇక్కడ అడిగితే అందరూ కొంతమంది బైపీసీ చేస్తున్నారు, ఎంపీసీ చేస్తున్నారు, కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు, సిఈసీ, హెచ్ఈసీ చేస్తున్నారు. ఇంతమందికి ఒక రీబర్త్ లాగా, అంటే ఎడ్యుకేషన్ రీబర్త్ లాగా సరస్వతి మాతనేమో చదివిస్తుంది. ఇట్లనో పైల మల్లారెడ్డి గారి కాలేజ్ పెట్టి మళ్ళీ వీళ్ళకు ఒక చదువే కాకుండా ఒక ఫ్యూచర్ అని నెలకొల్పాడు అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాము.
మాకు అదృష్టం కొద్ది మేము కూడా పైల మల్లారెడ్డి గారితో అసోసియేట్ అయినాం. అండ్ ఇంకా అదృష్టం కొద్ది వాళ్ళ తన పైల మల్లారెడ్డి ఎక్కడ పుట్టారో ఆ విలేజ్ని చూడాలని మేము తహతలాడుతూ వచ్చినాం అమెరికా నుంచి వీళ్ళందరం. వాళ్ళు ఇక్కడికి వెలిగొండ రావడం మాకు అందరికీ ఆనందంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ సుంకిశాల పోతున్నాము. సుంకిశాల పోయి పైల మల్లారెడ్డి అక్కడ చేసిన కార్యక్రమాలు కానీ చూద్దామని వెళ్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర కాలేజీలో చెప్పుకోదలసినది మెయిన్గా మనం ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ వెళ్ళి చూస్తే ఆర్ట్ ఆఫ్ అంటే మంచి హై అండ్ టెక్నాలజీతో కంప్యూటర్ ల్యాబ్ పెట్టారు సార్. ఒక 30 కంప్యూటర్స్ పెట్టేసేసి అది మా అట్లాంటి అమెరికాలో కూడా లేదు అంత మంచి కంప్యూటర్ ల్యాబ్. దాన్ని చూసినందుకు మాకే మంచిగా అనిపించింది. అంటే ఇంటర్మీడియట్లోనే ఇంతకుముందు సార్ ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్ గారు చెప్తుండే ఏంటంటే సార్ మా ఊళ్ళోకి ఇప్పటి నుంచి వెళ్ళి జావా వచ్చు సార్ అని. అంటే నేను ఇంటర్మీడియట్లో జావా నేర్చుకుంటానంటే ఒకసారి అర్థం చేసుకొని వాళ్ళు ఇంజనీరింగ్ చేసే వారికి ఎక్కడ ఉంటారు అనేది. సో ఇది పైల మల్లారెడ్డి గారి ఫ్యూచర్ స్టేట్ అంటారు కదా, అంటే ముందు చూపుతోని సార్ ఇంటర్మీడియట్లోనే ల్యాబ్ పెట్టించి ఇంటర్మీడియట్లోనే వీళ్ళకి కోర్సులు నేర్పించి ఇంజనీరింగ్ అయిపోయే లోపల వాళ్ళకి కాకముందే జాబులు వచ్చేలాగా ఆలోచించి అంత అధునాతకమైన మన కంప్యూటర్ ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది వెరీ ప్రశంసనీయమండి. అండ్ వన్స్ అగైన్ పైల మల్లారెడ్డి గారికి ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వచ్చిన మీడియా మిత్రులకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.